నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. రవికుమార్ కు ప్రజలు అడుగడుగునా ఘన స్వాగతం పలుకుతున్నారు. ప్రచారంలో భాగంగా కూటమి మేనిఫెస్టో గురించి ప్రజలకు వివరించారు. రాష్ట్రాభివృద్ధి కోసం కూటమి అభ్యర్థులను గెలిపించాలని రవికుమార్ కోరారు. అదే కాకుండా ఇంకోటి ముఖ్యమైన సమస్య ఏంటంటే ఇక్కడ నుంచి ఒంగోలు మనకు ఒక 20 కిలోమీటర్లు ఉంటుంది. కానీ వీళ్ళందరినీ తీసుకెళ్లి మా కాన్స్టిట్యున్సీని తీసుకెళ్లి బాపట్ల పెట్టారనమాట. అప్పుడు ఉన్న కలెక్టర్ విజయ్ కుమార్ గారి దృష్టికి కూడా తీసుకొచ్చాము. ఆయన కూడా చాలా బాధపడ్డాడు. ఇప్పుడున్న పరిస్థితులు మీరందరూ కూడా అక్కడికి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అని కూడా బాధపడిన సంఘటన కూడా నాకు గుర్తుంది. కానీ కొన్ని రాజకీయ కారణాలతోటి చేయక తప్పలేదని అధికారులు ఆ రోజు చెప్పడం జరిగింది అనమాట. మొన్న ఈ మధ్య లోకేష్ గారు వచ్చినప్పుడు కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళాం. ఖచ్చితంగా రేపు అధికారం వచ్చిన వెంటనే మన కాన్స్టిట్యున్సీని కానీ కందుకూరుని కానీ ఇట్లన్నింటిని కూడా ఒంగోలు జిల్లా కింద మార్చాలి. అదేవిధంగా మార్కాపురం మిగతా కాన్స్టిట్యున్సీ అన్నింటిని కూడా కలిసి కనిగిరి గతులు అన్నింటిని కూడా కలిపి మార్కాపురం జిల్లా వెనకబడిన కాన్స్టిట్యున్సీ అన్ని కలిపి ఒక జిల్లా కనుక అయితే పాత ప్రకాశం జిల్లాకి న్యాయం జరిగిద్దని చెప్పి కూడా మా అందరి కోరిక. ప్రజలందరూ కూడా అదే